మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సాబ్ నిన్న మాట్లాడారు. టెస్టింగ్లు చేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ వెళ్ళిపోతారు, జాగ్రత్తలకు వెళ్ళిపోతారు. నేను సడన్గా నాకు గడ్డలేని అనమాట, మామూలు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే లేదమ్మా గడ్డలు బాగానైనాయి ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. అది టెస్ట్ 15 రోజులకు వచ్చింది. మళ్ళీ అప్పుడు టెస్ట్ 15 రోజులకు వచ్చినాక క్యాన్సర్ 3rd స్టేజ్ అనేసరికి ఇమీడియట్లీ ఆపరేషన్ అవన్నీ చేసేసుకుని మేము అన్ని కూడా పెట్టి సొమ్ము కారణాలు చెప్పాలి. కానీ ఉన్న అన్ని రోగాల్లోనే డేంజర్ శాపమే. మంచి చదువుకుంటున్నాను సరే, ఏముంది ఈ టెన్షన్ ఎక్కువ, ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు, అమ్మ టెన్షనే ఎక్కువ ఉంటుంది అంటున్నా. ఏ స్కూల్ మీ ఇద్దరు? ప్రైవేట్ స్కూలా? ఎవరిదా స్కూల్? ఎవరిది చిరు? ఎవరిది? నోటీస్ తీసుకోపోతుంది రేపు వచ్చిన తర్వాత. ఇది అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది కొంత అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్, ఒక మంచి డిసిషన్. అంటే దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకోపోతే అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా, ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా నేను వచ్చింది అదే కదా. ట్రీట్మెంట్ కూడా చేస్తారు, ట్రీట్మెంట్ కూడా అదే టెస్టింగ్ కాగానే ఒకవేళ ఉంటే మటుకైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అట్లా. అదే ఉంది బాగా ఏం లేదు, డబ్బులు ఉంది, మన మెడిసిన్స్ చాలా అవసరం. 5 years ట్రీట్మెంట్ ఉంది. ఎంత? 5 సంవత్సరాలు 5 years ట్రీట్మెంట్. 1-2 స్టేజ్ ఉంటేనేమో 1 year. ప్రైవేట్కి వెళ్తాం, హైదరాబాద్ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ వచ్చిందండి. బాడీ అంతా స్ప్రెడ్ కాలేదు ఇంకా అట్లా. ఇక్కడ నుండి తొందరగా అందుకోకపోతే స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. మన పానం తప్పితే బతుకుంటున్నారు. నీకు అప్పించిన కూడా గొప్పలే, చాలా దేవుడు వాళ్ళు. నీకు అప్పించిన కూడా గొప్పలే కదా. నేనేమో అట్లా కదా ఒకరోజు ఇంటి కాండి ఒకటి సార్ ఏంటంటే నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు అసలు పర్మిట్ చేయను. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ. నేను ఈరోజు ఇది ఎందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే, ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాలు, దాని కింద ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక 5-6 మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఒకరు ఉన్నారు పేషెంట్, ఇప్పటికీ 30 lakhs పెట్టిన ఇంకా ట్రీట్మెంట్. ఇంకొక పేషెంట్ 20 lakhs పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. అచ్చా, వీళ్ళందరూ కూడా డబ్బులు లేనోళ్ళే. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది. అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి, మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళున్నారు చూడు, ఏమి పాపం ఏంది లేబర్ డ్యూటీ చేసుకుని బతికిటారు. వచ్చింది 2 పిల్లలు, భర్త లేడు, చనిపోయాడు, 10,000 జీతమే జీవితము. ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం. అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వగానే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను. అంటే న్యాయమైన స్కీమ్ అనమాట. ఏదో పొలిటికల్ న్యాయమైన స్కీమ్. సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సాబ్ ఉంటాడు కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే మంచిదే.
ఈరోజు కూడా ఏంటంటే ఈ మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది అని మనం చేసేది చేద్దాం. ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలామంది భూమి మీద దాతలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది, వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన. లేకపోతే జనరల్గా నేను ఎవరికి హెల్ప్ చేసినా మీడియాకు మేము ఇవ్వం. యాక్చువల్గా ఈరోజు మీడియాని స్పెసిఫిక్గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు. వీళ్ళకి డబ్బే కావాలి అంతే. తిండి తినడానికి, ఇంజెక్షన్స్కి, దానికి మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లలకు కొంత అసెట్ అయితే తల్లి తర్వాత చెప్పనీకి రాదు కదా, ఇది ఏముంటుంది అట్లా. బియ్యం కూడా మంచిగా ఇచ్చింది సార్, సన్న బియ్యం, సన్న బియ్యం 10 తీసుకున్నాం. సాటిస్ఫాక్షన్ ఉండాలి. మస్తు తిన్నాం సార్. నేను మున్సిపాలిటీ ఎప్పుడు వచ్చి ఇస్తున్న పైసలు కానీ ఎప్పుడు మీడియా దొరకరాలేడు. ఇది ఏంటంటే వేరేలకు ఉదాహరణ కావాలన్నట్టు చేస్తుంది సార్. చెప్పిన ఆమె కూడా చెప్పినా మీడియాని పిలుస్తామా, నీది సమస్య కాదు, ఇది పోతుంది. ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్నప్పుడు సీఎం విన్నాడు, అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ పోవడానికి ఆస్కారం అంటే తెలవాలి కదా పథకం. సాయం చేస్తాను, నువ్వు అదే అడిగినాను.